Hello everyone, నేను డాక్టర్ సంధ్య, కన్సల్టెంట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో గర్భాశయంలో ఉన్న గోడ అంటే సెప్టమ్, యూట్రైన్ సెప్టమ్ గురించి మాట్లాడతాను. అసలు యూట్రైన్ సెప్టమ్ అంటే ఏమిటి, ఇన్ఫర్టిలిటీకి అది ఎలా కారణమవుతుంది, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నార్మల్గా గర్భాశయం యొక్క ఇన్నర్ లైనింగ్ అంటే ఇన్నర్ పార్ట్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుందండి. సో ఆ ట్రయాంగులర్ షేప్లో ఉన్న ఎండోమెట్రియల్ రీజన్ అని లోపల పొర అనేది అది హెల్దీగా ఉంటుంది. అందులో అలా ఉన్నప్పుడు ఎంబ్రియో అంటే పిండం వెళ్ళి ఇంప్లాంట్ అయితే ప్రెగ్నెన్సీకి వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయన్నమాట. సో ఈ సెప్టమ్ అంటే ఏంటి అంటే ఈ ట్రయాంగులర్ ఏరియా మధ్యలోగా గోడలాగా ఉంటుంది. ఇది మ్యాక్సిమం టైమ్స్ కంజెనిటల్గా ఉంటుంది, అంటే పుట్టుకతోటే ఉంటుంది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, దీనికి ఏం సిమ్టమ్స్ ఉండవు. నార్మల్గా మెన్స్ట్రుయేషన్ ఉంటుంది, ఏమైనా సివియర్ పెయిన్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. యూజువల్గా ఇది డయాగ్నోస్ అయ్యేది ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టట్లేదు అని వచ్చే పేషెంట్స్లో స్కాన్ అది చేసినప్పుడు, అండ్ నార్మల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చి ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళల్లో కూడా డయాగ్నోస్ చేస్తాము. ఇవి రెండే మెయిన్, ఇన్ఫర్టిలిటీ అండ్ రికరెంట్ అబార్షన్స్, ఇవి రెండే మెయిన్ సిమ్టమ్స్ అండి ఫర్ సెప్టమ్ అనేది డయాగ్నోస్ చేయడానికి. ఈ సెప్టమ్ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది, ఎందుకు అబార్షన్స్ అవుతాయి అంటే ఈ గర్భాశయ మధ్యలో ఒక గోడలో బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది. సో ఒకవేళ ఈ పిండం వచ్చి ఈ గోడ మీద అతుక్కుంది అనుకోండి, దానికి బ్లడ్ సప్లై తక్కువగా ఉండడం వల్ల సరిగ్గా గ్రో అవ్వదు. సో అసలు పిండం గ్రో అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకని ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఒక్కొక్కసారి కొంచెం సప్లై ఉండి ఆ పిండం అనేది అతుక్కుని అది గ్రో అవుతుంది కానీ పూర్తిగా 6 నుంచి 8 వారాల వరకు గ్రో అయిన తర్వాత వాళ్ళకి బ్లడ్ సప్లై సరిపోక అబార్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని మెయిన్గా ఇది రికరెంట్ అబార్షన్కి కూడా దారితీస్తుంది. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో ఇప్పుడు ఒక పేషెంట్ ఈ 2 కంప్లైంట్స్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బేసిక్ స్కాన్ అనేది ఒకటి చేస్తామండి. స్కాన్లో మనకి ఇది ఇలా గోడలాగా తెలుస్తుంది. 3D స్కాన్ ఈజ్ 98% డయాగ్నోస్టిక్ అనమాట. ఈ 3D స్కాన్ చేసినప్పుడు ఈ గర్భాశయం మధ్యలో ఒక గోడలాగా మనకి కనిపిస్తుంది. ఇది 2 రకాలు ఉంటుంది. పార్షియల్ సెప్టమ్ అంటాము, కంప్లీట్ సెప్టమ్ అంటే సగం వరకే ఉన్నది, గర్భాశయం సగం వరకే కవర్ చేసిన దాన్ని పార్షియల్ సెప్టమ్ అంటాము. అదే ఫుల్ చివరి దాకా కవర్ చేసిన దాన్ని కంప్లీట్ సెప్టమ్ అంటాం అన్నమాట. సో దీనికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, దీనికి బేసికల్గా మెయిన్ ట్రీట్మెంట్ హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్. అంటే హిస్ట్రోస్కోపీ అంటే దుర్బిని వేసి గర్భాశయంలోకి అది చూస్తూ ఆ సెప్టమ్ని తీసేస్తాం అన్నమాట. అసలు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో యూజువల్లీ సిజర్స్ వాడి తీస్తాం పార్షియల్ సెప్టమ్. మరీ బిగ్ సెప్టమ్స్ అయితే, చాలా లాంగ్ సెప్టమ్స్ అయితే వాటిని రిసెక్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి ఆ సెప్టమ్ని రిమూవ్ చేస్తామండి. సో ఈ సెప్టమ్ రిమూవ్ చేయడం ఒక్కటే దీనికి ట్రీట్మెంట్ అనమాట. ఇలా రిమూవ్ చేసింది అంటే ఇది డే కేర్ సర్జరీ. యూజువల్గా ఈ హిస్ట్రోస్కోపీ అనేది చాలా డే కేర్ సర్జరీ. మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ పేషెంట్ వెళ్ళిపోవచ్చు. వెరీ స్మాల్ సర్జరీ అండ్ స్మాల్ ప్రొసీజర్. దీని కాంప్లికేషన్స్ కూడా చాలా చాలా తక్కువ. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో ఇలాంటి సెప్టల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూ కెన్ నైస్లీ గో టు అ సెంటర్ వేర్ అంటే ఈ డయాగ్నోస్ 3D స్కాన్ ఉన్న హిస్ట్రోస్కోపీ ఉన్న సెంటర్స్లో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ లభిస్తుంది. థ్యాంక్ యూ.